హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌసర్. నేనైతే ఈరోజు ఫిష్ పులుసు అయితే చేయబోతున్నానండి. సో నేనైతే ముందుగా ఫిష్ పీసెస్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో నేనైతే కడాయిలో వండుతున్నాను అనమాట. ఫిష్ పీసెస్ని స్మెల్ రాకుండా నీసు వాసన పోవాలంటే బాగా ఉప్పేసి కడుక్కోవాలండి. సో ఉప్పేస్తే మనకి నీసు వాసన అనేది రాదు. తర్వాత నేనైతే ఇందులో చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసాను. దీంట్లో కారం నేనైతే కొంచెం స్పైసీ తింటాను కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నానండి. సో మనకి పులుసు కాబట్టి కారం ఎక్కువే పట్టుద్ది. ఇంకా ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మనకి వాటర్లో ఉండే ఏ సీ ఫుడ్ అయినా మనకి ధనియా జీలకర్ర పౌడర్ మస్ట్ అనమాట. సో తర్వాత నేనైతే ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మసాలాలు బాగా పట్టాలి ఆ ఫిష్ పీసెస్కి. మనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది బాగా మ్యాగ్నేట్ అవ్వాలన్నమాట. డైరెక్ట్గా మనకి వేసుకోకూడదు. ఏమి మ్యాగ్నేట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ఇంకా పచ్చిమిర్చి వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకుంటాను అనమాట. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. నేనైతే ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నేను కొంచెంగా మళ్ళీ మసాలా కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇదైతే మగ్గుతుంది. తర్వాత నేనైతే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక 5 నిమిషాలు ఉన్నాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్.